ఇప్పటికీ న్యాయం దక్కలేదు. అదే రీసెంట్‌గా జరిగిన కోల్‌కత్తా డాటర్ రేప్ అండ్ మర్డర్ కేసు. ఇంతకీ ఏం జరిగింది? ఇది మనం డేట్ టు డేట్ మొత్తం పిన్ టు పిన్ అయితే చెప్దాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోతే కోల్‌కత్తాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం ప్రజలకి ఆగ్రహానికైతే కారణమైంది. ఇక విషాదం తర్వాత జరిగిన సంఘటనలు మనం ఇప్పుడు టైం టు టైం అయితే తెలుసుకుందాం. ఇక కోల్‌కత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు 9న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై క్రూరమైన అత్యాచారం, హత్య నిరసనలు, చట్టపరమైన చర్యలు దేశవ్యాప్త అశాంతికి అయితే దారితీసింది. మొదట్లో ఆత్మహత్యగా ముద్ర వేయడానికి ప్రయత్నించిన ఈ సంఘటన ఇప్పుడు న్యాయం, జవాబుదారీతనం కోసం పెరుగుతున్న డిమాండ్లతో తీవ్ర ప్రజల ఆగ్రహానికి కేంద్ర బిందువుగా మారింది. ఆగస్టు 20న పశ్చిమ బంగా ఛత్ర సమాజ్ సామగ్రి గౌతమ్ మంచ నేతృత్వంలో నబన్నా అభిజన్ అనే పెద్ద నిరసన ప్రదర్శన హింసాత్మకంగా చెలరేగడంతో పరిస్థితి తీవ్రమైంది. ఇంకా నిరసనకారులు కోల్‌కత్తా, హౌరా అంతటా పోలీసులతో ఘర్షణ పడ్డారు. బారికేడ్లను బద్దలుగొట్టారు, రాళ్లు రువ్వారు, టియర్ గ్యాస్ అండ్ వాటర్ ఫిరంగులు, లాఠీ చార్జీలు ప్రతిస్పందించడానికి పోలీసులు ప్రేరేపించారు. గందరగోళం మధ్య సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇక ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో సహా కీలక అనుమానితులపై అబద్ధాలను గుర్తించే పరీక్షలు నిర్వహించి ఆసుపత్రి సిబ్బంది, స్థానిక పోలీసుల ద్వారా దాచిపెట్టే సభ్యవతను దర్యాప్తు అయితే చేసింది. ఇంక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రాథమిక దర్యాప్తులో తీవ్రమైన లోపాలను ఎత్తి చూపింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు పెరుగుతూనే ఉన్నందున పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని అయితే ఎదుర్కొంటుంది. పరిపాలన వైఫల్యం, నిజాన్ని అణచివేసే ప్రయత్నాల మధ్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా కోసం పిలుపులు బలంగా పెరుగుతున్నాయి. విషాద సంఘటన జరిగినప్పటి నుండి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 9న కోల్‌కత్తాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్య అయితే చేయబడింది. ఆసుపత్రిలో సెమినార్ హాల్లో బాధితురాలి ముఖం, శరీరంపై అనేక గాయాలతో మృతి చెందింది. కోల్‌కత్తా పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలి తల్లిదండ్రులకు ఆరోపించిన ఆత్మహత్య గురించి అయితే సమాచారం అందించారు. అనంతరం రాత్రి తాలా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఆగస్టు 10 సుదీర్ఘ పరీక్ష నేరాన్ని అంగీకరించిన తర్వాత ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను కోల్‌కత్తా పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. బాధితురాలి శవ పరీక్ష నివేదిక లైంగిక వేధింపుల తర్వాత హత్యగా అయితే నిర్ధారించబడింది. కళాశాల స్పందన, అడ్మినిస్ట్రేషన్ స్పందనలో అవకతవకలు అయితే కనిపించాయి. నిరసన వెల్లువెత్తాయి. ఐఎంఏ నిరసన తెలుపుతున్న వైద్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేశారు. ఇక ఆగస్టు 11న బెంగాల్ ప్రభుత్వం కోల్‌కత్తాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఆసుపత్రి ఆవరణలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యకు దారితీసింది. ఇక ఆగస్టు 12 ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన రాజీనామా డిమాండ్తో తన పదవికి రాజీనామా అయితే చేశారు. ఇక ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ నిరసన గుర్తుగా ఎంపిక సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేస్తున్నట్లయితే ప్రకటించింది. ఇక ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. ఇక మాజీ ఆర్జీకర్ ప్రిన్సిపల్ను పొడిగించిన సెలవు తీసుకోవాలని ఆదేశించింది. ఇక కోల్‌కత్తా పోలీసులు సిబిఐ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి అయితే తీసుకుంది. ఇక ఆగస్టు 11న 25 మంది సభ్యులతో కూడిన సిబిఐ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన ర్యాలీని అయితే ప్రకటించారు. ఇక ఆగస్టు 15న పెద్ద సంఖ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చొరబడి అత్యవసర విభాగం, నర్సింగ్ స్టేషన్ అయితే ధ్వంసం చేశారు. కోల్‌కత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం అండ్ హత్యకి నిరసనగా, అలాగే నిరసనలో ఉన్న వైద్యులపై గూండాయిజానికి నిరసనగా అయితే ఆగస్టు 15న 24 గంటల పాటు దేశవ్యాప్తంగా సేవలను ఉపసంహరించుకున్నట్లయితే ఐఎంఏ అయితే ప్రకటించింది. ఇక స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 16న ఆర్జీకర్ ఆసుపత్రిలో విధ్వంసానికి అయితే పాల్పడినందుకు కనీసం 19 మందిని అరెస్ట్ చేశారు. ఆర్జీకర్ హాస్పిటల్లోని అనేక మంది ఇంటర్నల్ వైద్యుల ప్రమేయం ఉందని ఇక బంధువులు ఆరోపించారు. ఆగస్టు 15న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధానమంత్రి జోక్యాన్ని అయితే కోరుకుంది. ఇక వైద్యులు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకి అయితే పిలుపునిచ్చింది. నేషనల్ కమిషనర్ ఆఫ్ ఉమెన్ ఎన్సిడబ్ల్యూ సంఘటన స్థలంలో ఆకస్మిక పునర్నిర్మాణం జరిగిందని అయితే ఆరోపించింది.
భద్రతలో లోపాలున్నాయని, సాక్ష్యాలను తారుమారు చేశారన్నారు. నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. ఇక ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రతకు సంబంధించిన చర్యలను సిఫార్సు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక ఆగస్టు 18న నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు అయితే పెరిగాయి. ఈ సుప్రీంకోర్టు ఈ సంఘటనను స్వయం సంచాలకంగా అయితే పరిగణలోకి తీసుకుంది. ఇక ఆగస్టు 20న విచారణ కేసును పోస్ట్ చేసింది. ఆగస్టు 19న అయితే సిబిఐ వరుసగా 4వ రోజు మాజీ ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని కాల్ చేసింది. సో ఇక నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు స్థానిక కోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చింది. సో ఇక ఆగస్టు 20న ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్వయం సంచాలకంగా అయితే స్వీకరించింది. ఇక ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం 10 మంది సభ్యులు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వైద్యుల భద్రత అండ్ భద్రతకు భరోసా కోసం జాతీయ ప్రోటోకాల్ను రూపొందించింది. సో ఈ స్థితి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోల్కతా పోలీసులను అయితే కోరింది. ఆగస్టు 21న ఆర్జీకర్ ఆసుపత్రిలో విధ్వంసానికి పాల్పడిన 3 అధికారులను కోల్కతా పోలీసులను సస్పెండ్ చేశారు. ఆర్జీకర్ ఆసుపత్రి భద్రతను సిఐఎస్ఎఫ్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇక ఆగస్టు 22న ఈ కేసును చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసినందుకు కోల్కతా పోలీసులను సుప్రీంకోర్టు మందలించింది. ఆగస్టు 9 సాయంత్రం 6:10 గంటలకు పోస్టుమార్టం నిర్వహించింది. అసహజ మరణ సమాచారాన్ని ఆగస్టు 9 రాత్రి 11:30 గంటలకు తాలా పోలీస్ స్టేషన్కి ఎలా పంపారు? ఇది చాలా ఆందోళనకరం అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో అయితే సుప్రీంకోర్టుతో ధర్మాసనం గురువారం అయితే పేర్కొంది. ఇక తదుపరి విచారణకు హాజరు కావాలని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరిన కోర్టు నిరసన తెలుపుతున్న వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అయితే కోరింది. సుప్రీంకోర్టు అభ్యర్థన మేరకు వైద్యులు సమ్మె విరమించి విధుల్లో అయితే చేరారు. ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరో 4 జూనియర్ డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని అయితే సిబిఐ కోరింది. ఇక ఆగస్టు 23 కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ అండ్ ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ అండ్ ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్ఎన్జేపీ, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, జీటీబీ హాస్పిటల్, ఇందిరాగాంధీ హాస్పిటల్తో సహా రెసిడెంట్ వైద్యులు తిరిగి విధుల్లో అయితే చేరారు. హెల్త్ కేర్ సిబ్బంది భద్రతపై సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయడంతో ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అంటే పోడ్డా, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పైమా ఈ నిర్ణయం అయితే తీసుకున్నాయి. కోల్కతాలోని ప్రత్యేక కోర్టు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించింది. ఈ కేసు త్వరగా విచారించాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలోని పలు ప్రాంతాల్లో ర్యాలీ ప్రదర్శనలు అయితే జరిగాయి. ఇక ఆగస్టు 24న ప్రధాన నిందితులతో పాటు మరో 6గురికి లై డిటెక్షన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రధాన నిందితులకు జైల్లో పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించాల్సి ఉండగా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సంఘటన జరిగిన రాత్రి విధుల్లో ఉన్న 4 వైద్యులు, 1 సివిల్ వాలంటీర్తో సహా మిగిలిన 6గురికి ఏజెన్సీ కార్యాలయాల్లో పరీక్షలు అయితే నిర్వహించాల్సి ఉంది. ఇక ఆగస్టు 25న కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో సంజయ్ రాయ్కు సిబిఐ అబద్ధాల పరీక్ష అయితే నిర్వహించింది. ఇక ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ఎంఎస్విపి సంజయ్ వశిష్ఠ్, కోల్కతాలో చుట్టుపక్కల మరో 13 మంది ఇన్స్టిట్యూట్లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సిబిఐ సోదాలు అయితే ప్రారంభించింది. మరో సిబిఐ అధికారుల బృందం ఆసుపత్రిలోని మాజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అకాడమిక్ భవనంలో క్యాంటీన్కి అయితే వెళ్ళింది. ఆగస్టు 26 మమతా బెనర్జీ రాజీనామాను కోరు. ఆగస్టు 27న పశ్చిమ బంగా ఛత్ర నబన్నా అభియాన్ మార్చికి అయితే పిలుపునిచ్చింది. ఆగస్టు 27 ఔరాలోని పశ్చిమ బెంగాల్ సచివాలయం నబన్నా నిరసనకు అయితే ప్రదర్శించడం జరిగింది. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఊరేగింపుదారులు, ప్రధానంగా యువకులు నగరంలో 2 ప్రాంతాల నుండి నబన్నా అభియాన్ ప్రారంభించారు. విద్యార్థి వేదిక, ఛాత్ర సమాజ్, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమగ్ర ఔచిత్య మంచ నిర్వహించిన ర్యాలీ ఉత్తర కోల్కతాలోని కాలేజ్ ఫేర్ అండ్ ఔరాలోని సత్రగంజ్ అనే 2 ప్రాంతాల నుండి అయితే ప్రారంభమైంది. నగరంలో మోహరించిన పోలీసులు సిబ్బందిపై నిరసనకారులు బారికేడ్లను బద్దలుకొట్టి రాళ్లు రువ్వడంతో అది అధ్వానంగా అయితే మారింది. ఎంజీ రోడ్డు, ఎస్టింగ్స్ రోడ్డు అండ్ ప్రిన్స్ ఆఫ్ ఘాట్ రోడ్లోని సత్రగంజి, ఔరా మైదానాల వద్ద పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణలు అయితే జరిగాయి. ఇందులో కొంతమంది నిరసనకారులు అండ్ పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు వాటర్ క్యానన్, లాఠీ చార్జీలు ప్రయోగించారు. ఈ కేసుపై తమ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు డిఎన్ఏ ఫోరెన్సిక్ నివేదికలు ఎయిమ్స్కి పంపినట్లయితే సిబిఐ తెలిపింది.
ఇక సంజయ్ రాయ్కి సన్నిహితుడిగా చెప్పబడుతున్న సిటీ ఆఫ్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనూప్ దత్తాకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్కతా కోర్టును సిబిఐ అనుమతి కోరింది. ఇక ఈ నేరాన్ని కప్పిపుచ్చడంలో దత్తా రాయ్కి సహాయం చేశారా అని సిబిఐ అయితే ఆరా తీస్తుంది. సో ఇప్పటివరకు జరిగినవి అయితే ఇవి. సో ఇంకా న్యాయం అనేది చాలా లేట్ అయితే అవుతుంది. సో ఈ మ్యాటర్ అంతా గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కోరాలని అయితే మనం కోరుకుందాం. సో ఎలాగైనా శాంతి అనేది ఇండియాలో అయితే దొరకదు, ఇంత జరిగాక కూడా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.